నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ సినీ అండ్ పొలిటికల్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే విజ్ఞాన్ గారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలకి ఆ ఉదంతం జరిగిన అనంతరం జరిగిన పరిణామాలు చూస్తున్నాం. ఆయనకు సపోర్ట్గా అక్కడ ఏదో సంథింగ్ ఉంది, ఏదో జరిగింది అని అటు కేఏ పాల్ గారు కావచ్చు, మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు కావచ్చు, అండ్ పాస్టర్ అజయ్ బాబు, వీళ్ళంతా కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఇంకా దాని మీద విచారణ అయితే నడుస్తూ ఉంది. సో పోలీసుల విచారణలో ఉంది కాబట్టి మనం ఇతమిద్ధంగా ఇది అని మాట్లాడుకోవడానికి కూడా అంత క్లారిటీ లేదు. ఓకే, అయినప్పటికీ పాస్టర్ అజయ్ బాబు అరెస్ట్, ఆ తర్వాత పరిణామాలు చూస్తున్నాం. అంటే ఈ ఇష్యూలో ఏం జరగబోతోంది అజయ్ బాబుకి సంబంధించి కానీ, అలాగే ఆయన సపోర్టివ్గా మాట్లాడడం, అసలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జరుగుతున్నది ఏంటి? పాస్టర్ అజయ్ అయినా, పాల్ అయినా, హర్షకుమార్ అయినా, ఇంకెవరైనా నాకు వాళ్ళ మీద గౌరవం ఉంది లేదని అన్నట్ల. అండ్ పోలీసులను కూడా మనం గౌరవించాలి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ అసలు విషయం ఏంటి, మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ చూపి అంటారు. అక్కడ దర్యాప్తు జరుగుతూ ఉంది. ఎగ్జాక్ట్లీ. దర్యాప్తు జరిగేటప్పుడు ఏది దొరికినా దాన్ని ఎవిడెన్స్గా దాన్ని అటాచ్ చేస్తూ ఉంటారు. ఎవిడెన్స్లు ప్రెస్కి రిలీజ్ చేయడానికి లేదు. అది పూర్తయిన తర్వాత ఒక కొలిక్ వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి క్లుప్తంగా ఇది జరిగింది, ఇది కావాలంటే ఇది చూడండి అన్నీ అట్లా డిస్ప్లే పెట్టేసి ఉంటారు. ఇప్పుడు ఒక దొంగను పట్టుకున్నారు, వాడు చేసే 60-70 దొంగతనాలు బయటపడేంత వరకు ఆ కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంటుంది. మీ ఇంటి దొంగ దొరికాడు కరెక్టే, వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు చూపించండి నువ్వు గొడవ చేయడానికి లేదు. వాళ్ళు రోజు నీకు చూపిస్తారు, వాడి మీద ఇంకా ఉంటాయి చాలా, జనానికి తెలియట్లేదు, అది తెలియదు. అప్పుడు ఆ 60 దొంగతనాలన్నీ కలిపి ఓ చార్ట్ వేసి వాడు దోచిందంతా దోచాడు, ఎలా దోచాడు అన్నీ చూపిస్తారు. బండ్లు అయితే బండ్లు, ఇవైతే ఇవి, ఇంకేమైనా వస్తువులు ఉంటే వస్తువులు. అప్పటి వరకు ఆగాలి. ఈ కేసు కూడా అంతే. ఇప్పుడు విషయం ఏంటంటే, నీకు క్వశ్చన్స్ దీనికి కూడా చెప్తా. ఇప్పుడు నీకేంటి, యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు, ఓకేనండి, యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు రాసేసా, ఇదిగోండి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు నేను స్టాంప్ వేసా. మరి ఇక్కడ ఎందుకు ఇట్లా గీరుకుపోయింది, ఇక్కడ ఎందుకు ఇట్లా కోసుకుపోయింది, ఇది ఎందుకు ఇక్కడ ఊడిపోయింది అని అడుగుతారు. దానికి నీకు మళ్ళీ సమాధానం చెప్పాలి. మేమేం చేస్తాం, యాక్సిడెంట్ అయింది ఓకే, అనుమానాస్పదంగా కొన్ని గుర్తులు ఉన్నాయి, ఇప్పుడు దాన్ని దర్యాప్తు చేస్తాం. ఏమని, అసలు బయలుదేరినప్పటి నుంచి చేరుకునే వరకు ఏం జరిగింది, బయలుదేరినప్పుడు అక్కడ గుద్దుకున్నాడు, ఓహో ఈ హెడ్ ల్యాంప్ ఇక్కడ పగిలింది, నోటెడ్. తర్వాత ఇక్కడెక్కడో లారీ కింద అలా పడి ఇటు వచ్చాడు, అప్పుడు ఇది గీరుకుంది, నోటెడ్. తర్వాత ఇది, ఇది. నెక్స్ట్ అసలు రాజమండ్రి ఎందుకు వచ్చాడు, ఎవరు పిలిచారు, తర్వాత ప్రోగ్రామ్స్ ఏంటి, ఇతనికి ఎంతమంది శత్రువులు ఉన్నారు, వాళ్ళు ఏమైనా పగబట్టారా, ఈయన నిజంగానే మందే తాగాడా, లేకపోతే వైన్ షాప్లో పనిచేసేవాడు ఎవడని ఈయన తాగే మందులు ఏమైనా కలిపాడా, చాలా అంటే అన్నీ చెప్పాలి. ఊరికే అది ఎంత ఈజీ కాదు. కేసు అంటే కేసే, ప్రతీదీ చెప్తాడు. ఈయన బండిలో పెట్రోల్ ఏముందా, ఎవడన్నా వాటర్ పోసాడా, ఇంకేమన్నా కలిపాడా, ఉంటాయి కదా. ఆ చొక్కా బామ్మ ఇస్త్రీ చేసిందే వేసుకున్నాడా, ఎవడన్నా దాంట్లో చీమలు దోలాడా, అందుకని చెప్పి బండిలా బెనికిందా. నేను ఊరికే కామెడీగా చెప్తున్నా, బట్ అవును. ఇప్పుడు ఇక కేసు ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు వాళ్ళు 360 degreesలో 100 కారణాలు వెతుకుతూ ఉంటారు. 100 కారణాలు వెతుక్కొని వీళ్ళు అన్నిటినీ అటాచ్ చేసి ఎప్పుడో ఒక రోజు ఇదండి జరిగిందని చెప్తాడు. అప్పటి వరకు ఆగాలి. వెంటనే తెల్లారగానే పోలీసుల దగ్గరికి వెళ్ళి వెడ మీద కత్తిపెట్టి చెప్పు అనకూడదు. నీకు వాళ్ళు ఏం చెప్పినా నువ్వు ఇంకో డౌట్ అడుగుతావు. ఆబ్వియస్లీ నీ అన్ని డౌట్ క్లారిఫై చేయాలంటే వాళ్ళు అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసి దానికి నీట్గా క్లోజ్ చేసి అప్పుడు చెప్తారు. అజయ్ బాబు అరెస్ట్ వెనక దానికి ఎలా చూడాలి? నేను అదే అంటున్నా. ఈ లోపు వీళ్ళు ఏం చేస్తారు, సోషల్ మీడియాలో రకరకాల వీళ్ళకి అనిపించినవన్నీ కూడా చెప్పేస్తూ ఉంటారు. ఇట్లా జరిగి ఉంటుంది, అట్లా జరిగి ఉంటుంది, అది ఇది అది అనేది. వాటన్నిటికీ నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా అంటే నథింగ్. యు ఆర్ జస్ట్ ఎస్టిమేటింగ్. నువ్వు అలా అనుకుంటున్నావు ఇదే జరిగి ఉంటుందేమో అని. నీ అనుకోవడం వాళ్ళకి అవసరం లేదు. నువ్వు అనుకున్నందుకు అక్కడ ఏమవుతుందంటే మత విద్వేషాలు రేగి కొట్టుకు సస్తారు జనాలు. ఇప్పుడు కేఏ పాల్ అయినా ఎవరైనా లేదు హిందువులే చంపారు మాకు తెలుసు, ఆ పాలు సరే హిందువే చంపాడు ఓకే, నీకు తెలుసు ఎవరు ఏ హిందువు చంపాడు, ఎలా చంపాడు, చంపాడు అంతే మాకు తెలుసు, కానీ ఎందుకు చంపాడో తెలియదు. అంటే పాస్టర్ అజయ్ బాబు కొంచెం అగ్రెసివ్గా వీడియోస్లో అవి మనం చూసాం. అంటే ఓపెన్గా చెప్పడం కానీ కొంచెం అగ్రెసివ్గా ఎప్పుడు చెప్పకూడదు, గట్టిగా చెప్పకూడదు, అలా అనకూడదు.
ఒకరి మీద ఎలిగేషన్ పాస్ చేయకూడదు, కొట్టుకు చేస్తారండి అందరూ. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు ఈయన గత వీడియోలు అన్నీ తీస్తే ముస్లింలతో ఈయన డిబేట్లు పెట్టినవి ఉన్నాయి, హిందువులతో రకరకాల మందితో డిబేట్లు పెట్టినవి ఉన్నాయి. ఇప్పుడు ఈయన హిందువే చంపాడు అంటే ఈయన డిబేట్ పెట్టిన వాళ్ళు ఆ నలుగురిని తీస్తారు. ఈ నలుగురిలో ఎవరు అంటారు. ఆ నలుగురిలో ఎవరు అనే పదం మనం ఎందుకు వాడాలి? అవసరం లేదు కదా. అండ్ ఇట్లా అంటే ఇప్పుడు ఎట్లా ఉంది ఈయన చెప్పేది కేపాల్ అసలు ఈ హైదరాబాద్లోనే చంపారు అంటే ఎప్పుడెప్పుడు చంపుదామా అని రెక్కి నిర్వహించాడు. బయటికి రాగానే వెంటనే వేసేసారు, మాస్క్ వేసి పట్టుకెళ్ళి చంపేశారు. నీ ఫోన్పే ఇవ్వు, అది జీపే ఇవ్వు అని అడిగారు. అడిగిన తర్వాత ఇంకొకడు మఫ్టీలో పాస్టర్ లాగా మొత్తం వచ్చి ఇటుబడి వచ్చాడు. ఆయన ఫోన్పే నుంచి జీపే నుంచి ఏవేవో మందులు కొన్నాడు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఎర్ర కారు సస్పెక్ట్ అన్నారు కదా, ఆ ఎర్ర కారులో నుంచి అసలు శవాన్ని తీసి అక్కడ పడేసి ఈ బండి ఆయన మీద పడేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ స్టోరీ నువ్వు అన్నావు, దీనికి ఆధారం చూపించు. అదే కదా. సరే నిజం ఇదే జరిగింది. హర్ష కుమార్ గారిని విచారణకు పిలిచారు. మేబీ ఆయన అయితే ఇంకా దారుణంగా గట్టిగా చెప్పాడు ఆ రోజు. అవును, అంటే అసలు ఇదే అని స్టాంప్ వేసినట్టు చెప్పాడు. అదే అందుకే విచారణకు పిలిచారు మళ్ళీ. సో అండ్ నువ్వు చెప్పినప్పుడు దానికి కావాల్సిన రుజువులు నీ దగ్గర ఉండాలి. అదే అడగడానికి పిలిచారు మరి. అంతే కదా. సరే ఇంటి నుంచి బయటికి రాగానే మాస్క్ వేసాడు. ఎవడేసాడు? ఎంతమంది రెక్కి నిర్వహించారు? నీకెలా తెలుసు? అసలు నువ్వు ఎలా చూసావు? నీకెవరు చెప్పారు? అవును, ఆధారాలు ఏమున్నాయి? ఎన్నైనా చాలా ఏమీ తెలియదు మేము అనుకున్నామని నువ్వు అనుకోకూడదు. ఇలాంటివి మనకి రైట్ టు స్పీచ్ ఉంది, రైట్ టు లివ్ ఉంది. నువ్వు ఆర్టికల్తో 19 తీసుకున్నా 21 తీసుకున్నా ఏది తీసుకున్నా ఏదైనా మాట్లాడవచ్చు, కానీ కొన్ని మాట్లాడొద్దు. ఎగ్జాక్ట్లీ. మతం, ప్రాంతం, కులం ఇవి సెన్సిటివ్ ఇష్యూస్. అంత ఈజీగా వీటిని టచ్ చేయకూడదు. ఏ మతం గురించి అయినా సరే నువ్వు ఇష్టం మాట్లాడతా అంటే కుదరదు. ఏ ప్రాంతం గురించి నువ్వు ఎలా పడితే అలా మాట్లాడతా అంటే కుదరదు. ఏ కులం గురించి కూడా అసలు కుదరదు. కొన్ని ఉంటాయి. ఇంకా నీ బ్రతికే హక్కు అయినా సరే ఎలా పడితే అలా విచ్చలవిడిగా బ్రతుకుతా అంటే కూడా కుదరదు. నీ బ్రతుకు ఇంకోటికి ఇబ్బంది కలగకుండా నువ్వు బ్రతకాలి. సొసైటీలో ఉంటున్నాం కదా నలుగురు. అలా ఇప్పుడు నువ్వు ఊరికే ఒక ఎలిగేషన్ పాస్ చేసావు, ఒక మనిషి చనిపోయాడు కదా అని. ఆయన ఒక మతానికి సంబంధించిన మత బోధకుడు. ఆ మత బోధకుడికి వేరే మత బోధకులకి కూడా గొడవలైనవి ఉన్నాయి. కరెక్ట్ టైంకి నిన్నగాక మొన్నే ఆ చావా సినిమా రిలీజ్ అయ్యి ఔరంగజేబ్ సమాధి దగ్గర హిందువులు ముస్లింలు కొట్లాడుకున్నారు. ఈ టైంలో మళ్ళీ ఇదోటి. ఇప్పుడు దేశంలో ఏంటంటే అదేంటిది మతానికి సంబంధించి గొడవలు అవుతాయి, అల్లర్లు అవుతాయి, ఇది చాలా సెన్సిటివ్, దీన్ని టచ్ చేయకండి అంటే టచ్ చేయకండి అని అర్థం. నువ్వు చెబుతావు నీకు నోరుంది కదా అని గట్టిగా, కానీ నీ వల్ల అక్కడ చాలా మంది రెచ్చిపోతూ ఉంటారు కదా, చాలా చూసుకున్నట్టు వాళ్ళకి మరిగిపోతూ ఉంటారు. సో ఏదైనా ఈ పాస్టర్ పగడాల విషయంలో మాత్రం జరిగింది విచారణలో తేలేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి అంటారు. చెప్పే వరకు ఆగవచ్చు కదండి. ఇంకా వాళ్ళ క్లారిఫికేషన్ రాలేదేమో. సరే ఇప్పుడు జర్నీ వీడియో అంతా వచ్చింది, అందులో ఎక్కడ చూడు మొహం కనపడలా, అది కూడా క్వశ్చన్ మార్కే కదా. హెల్మెట్ ఇప్పుడు ఎక్కడో దగ్గర మొహం కనబడి కనీసం కొంచెం అయినా కనిపిస్తే దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది. వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. అది ఆయన బయటకు వచ్చారు, వాళ్ళ బ్రదర్ కూడా మాట్లాడారు. మళ్ళీ ఇంకొకటి కుటుంబ సభ్యులకి బాడీని అప్పచెప్పారు అంటే అక్కడ పెద్దగా ఏమీ లేదు, వాళ్ళు కూడా యాక్సెప్టెడ్ అని అర్థం. అంతే కదా. ఏదో ఉంటే బాడీని మార్చరీలో పెడతారు, అది తెగేవరలేదు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది తెలుసా, రేపటి రోజు సమాధి తవ్వి తీస్తారు దాన్ని, ఎవడో ఒకటి వచ్చి నిజంగా చొక్కా ఇప్పి ఈయనే అన్నాడు రీపోస్ట్ మార్టం చేపిద్దామని. ఇందాక నువ్వు రీపోస్ట్ మార్టం చేయిస్తాము ఖచ్చితంగా, మేమేంటో నిజాలు నిగ్గు తేలుస్తామని. ఎవడైనా ఔత్సాహికుడు ఉంటాడు, మా పాస్టర్కి ఏమైంది అనేటోడు, మళ్ళీ తవ్వి తీసి చూస్తాడు. లేదు గతంలో చాలా చేశారండి అలా కొన్ని సస్పెక్టింగ్ విషయాల్లో. బట్ సో అట్లా మాట్లాడడం తప్పు అన్నప్పుడు వదిలేండి. ఇంకోటి వాళ్ళకు ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ జీర్ణించుకొని బ్రతుకుతుంది. నువ్వు రోజుకో క్వశ్చన్ రేస్ చేసి వాళ్ళకి గుర్తు చేసి ఎందుకు వాళ్ళకి మానసిక క్షోభను గురి చేస్తున్నావు అనవసరంగా? నీకేదో డౌట్ ఏడ్చింది, నీ డౌట్కి 4 రోజులు తట్టుకుంటే చెప్తారు పోలీసులు. ఖచ్చితంగా చెప్తారు, ఖచ్చితంగా ప్రెస్ మీట్ చెప్పారు. 100% చెప్తారండి, ప్రతి కేసులో చెప్తారు. అవును అవును. దొంగని పట్టుకున్నా ఒక దొంగ దొరికాడంది, అంతర్రాష్ట్ర ముఠా దొరికింది, వీళ్ళు ఇంకేమేమి చేసి దర్యాప్తు చేసి ఓ రోజు చెప్తామంటారు. అప్పుడు వాళ్ళు వచ్చి అన్నీ ఇలా నీట్గా పెట్టేంతవరకు ఆగాలి. డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద.
తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.